హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్. సో నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా మనకు మే 4వ తారీఖు జరగబోతుంది. సో మే 4న జరగబోయే నీట్ ఎగ్జామ్కు ఎప్పుడైనా కూడా ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సెంటర్ సిటీని అలాట్ చేస్తారు. అంటే మన సెంటర్ ఏ సిటీలో పడుతుందని, దాని తర్వాత 3-4 డేస్కి సిటీలో ఏ సెంటర్లో పడుతుందో అలాట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం అప్డేట్ ఇచ్చింది ఎన్టీఏ 23వ తారీఖు నాడు. సో 23rd రోజు సెంటర్ సిటీలను ఎగ్జామినేషన్ సిటీ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరిగింది. మనం ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్తే సిటీని తెలుసుకోవచ్చు. సో ఇక మనం ముందే చెప్పినట్టుగా 27, 28లో సో మనకు సెంటర్స్ కూడా అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సెంటర్స్ మన ఇప్పుడు సిటీలో వచ్చాయి, ఏ సెంటర్లో పడ్డదో కూడా తెలిసిపోతుంది. మే 4వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది. అయితే మిగతా ఎగ్జామ్స్కి ఎన్టీఏ పెట్టేటువంటి నీట్ ఎగ్జామ్ చాలా డిఫరెంట్. ఆఫ్లైన్లో దేశంలో ఒకటే రోజు పెట్టే ఏకైక ఎగ్జామ్ ఇది ఒకటే. మిగతా ఏది కూడా ఇంతమంది అపియర్ అయ్యే ఎగ్జామ్ లేదు. దాదాపు 23 లక్షల మందికి ఒకే రోజు ఎగ్జామ్ పెడుతున్నారు. ఆర్ఆర్బీలో 50 లక్షల మంది 40 లక్షల మంది రాసినప్పటికీ కూడా అది డిఫరెంట్ సెషన్లో నడుస్తుంది. ఒకే సెషన్లో ఆఫ్లైన్లో జరిగే అతిపెద్ద ఎగ్జామ్ కాబట్టి దీనికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అలానే ఉంటాయి. ఎగ్జామ్ కోడ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి పోయే అభ్యర్థి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు. మళ్ళీ మనం వాటి ఒకసారి డిస్కస్ చేస్తాం. సో అది మనం హాల్ టికెట్లు వచ్చిన తర్వాత ఏం చేయాలని చూడొచ్చు. సో హాల్ టికెట్ వచ్చేసరికి మీ దగ్గర కంపల్సరీ సేమ్ పాస్పోర్టో, మనం నీట్ అప్లికేషన్లో అయితే ఏ పాస్పోర్టో పెట్టామో అదే పాస్పోర్టో ఉండాలి. అదే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. సో వీటిని ఏం చేయాలి, ఏంది, ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా పోవాలి, ఏ డ్రెస్సులు వాడాలి, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో ఏదైతే మనకు హాల్ టికెట్ వస్తుందో, అడ్మిట్ కార్డు వస్తుందో, అడ్మిట్ కార్డు వచ్చినాక మాట్లాడతాం. సో దీని తర్వాత కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, సో మార్క్స్ వచ్చినాక కాలేజీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా చాలా డైలమాలో ఉంటాయి. సో వాటన్నింటి కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ను మన ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మనం వాట్సాప్ గ్రూప్ను తీసుకున్నాం. సో కింద లింక్ ఉంటుంది ఇదే దాంట్లో, ఆ లింక్లో కూడా మీరు రావచ్చు. 7386616660 ఈ నెంబర్లో వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా, లేదా నీట్ పేరెంట్ అని పెట్టినా కూడా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దాంట్లో మనం డిస్కస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ. ఓకే, మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో కావండి, యూట్యూబ్ ఛానల్ ఫాలో కావండి, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తీసుకోండి. సో మంచి వాతావరణంలో నీట్ అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి మనందరం కూడా సహకరిద్దాం. థ్యాంక్ యూ.